బీజేపీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నెక్స్ట్ స్టెప్ ఏటన్నది చర్చ జోరుగా సాగుతోంది. యూత్ ఫాలోయింగ్ బాగా ఉన్న నేతగా రాజాసింగ్ పేరుంది. ఇక బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న రాజాసింగ్ ఇప్పుడు శివసేనలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్ళు పాత బస్తీలో బీజేపీకి రిప్రజెంట్ చేసిన నేతగా రాజాసింగ్ కు బ్రాండ్ ఉంది. ఇకపై ఉద్దవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన పార్టీకి నేతృత్వం వహించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. కాషాయ పార్టీకి కేరఫ్ గా ఉన్న రాజాసింగ్ మరో కాషాయ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన బీజేపీ పార్టీకి నిన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రెసిగ్నేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు సర్వత్ర చర్చ అంతా రాజాసింగ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, రాజాసింగ్ ఎక్కడికి వెళ్తారు, రాజాసింగ్ ని మళ్ళీ బుజ్జగించి పార్టీలో తీసుకుంటారా, లేకపోతే రాజాసింగ్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది కూడా సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే 2006 అలాగే 2008 నుండి కూడా హిందూ వాహినిలో పనిచేశారు. మొదట టీడీపీలో ఆయన టీడీపీ పార్టీ నుండి కార్పొరేటర్ గా గెలిచిన విషయం తెలిసిందే. అనంతరము 2013లో కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు రాజాసింగ్. సో అప్పటి నుంచి 2014 నుంచి 2020 ఎన్నికల వరకు కూడా తిరుగు లేకుండా 3 సార్లు గోషామహల్ కాన్స్టిట్యున్సీ నుండి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. అలాగే ప్రత్యేకంగా రాజాసింగ్ కి పేరు వచ్చింది. ప్రత్యేకంగా చెప్పాలంటే రామనవమి శోభాయాత్ర, ఇప్పుడు ఎమ్మెల్యే కాకముందు నుండి కూడా రామనవమి శోభాయాత్ర కూడా తీస్తూ ఉంటారు ఆయనే రామనవమి రోజు. సో ఆ శోభయాత్ర నుండి ఓల్డ్ సిటీలో ప్రత్యేకంగా రాజాసింగ్ కి చాలా పేరు వచ్చిందని కూడా చెప్పాలి. అది కాకుండా ఆయన ప్రత్యేకంగా కరుడు కట్టిన హిందుత్వవాదిగా కూడా పేరున్నారు. ఆయన ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్తో అసోసియేషన్ లేకపోయినా హిందూ వాహినిలో దాదాపు 2008 నుండి కూడా పనిచేస్తూ వస్తున్నారు. దీంతో పాటు ఆయన గతంలో 77 రోజుల పాటు జైల్లో కూడా ఉన్నారు. తాను ధర్మం కోసం పోరాడతానని, హిందూ సమాజం కోసం పోరాడుతున్నానని, దానికోసం తాను గతంలో 77 రోజులు జైలుకు వెళ్ళొచ్చానని నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా కూడా తెచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళతారు, నెక్స్ట్ ఏంటి, భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది కూడా ఒక స్పెక్యులేటివ్ గా నడుస్తుంది. ఆయన వెళ్ళనున్నారని, ఆ శివసేన పార్టీ తోనే, ఆ జీవనంతోనే ఆయన మరోసారి అనేది కూడా ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. సునీత, రాజాసింగ్ రాజీనామా చేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రకంపనలు సృష్టించాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా రాజాసింగ్ నిన్న నామినేషన్ వేయడానికి బీజేపీ కార్యాలయానికి వచ్చారు. అయితే అనంతరం కూడా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. నేను 3 కౌన్సిల్ మెంబర్లతో సంతకాలు తీసుకున్నానని కూడా చెప్పారు. సో అనంతరం కూడా అసలు బీజేపీ పార్టీలో తానెందుకు అధ్యక్ష పదవి రేస్ లో తానెందుకు ఉండకూడదంటూ కూడా ఆయన అంతకు ముందు రోజే ఒక ప్రకటనలను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బీజేపీ పార్టీకి ఆయన రెసిగ్నేషన్ ఇవ్వడం పైన కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఎవరిని మాట్లాడనిస్తలేరు, ఎవరు మాట్లాడినా కూడా గొంతు నొక్కేస్తున్నారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా పలుమార్లు ఆయన బీజేపీ పార్టీ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత సామాన్య బయటపడేస్తే బీజేపీ పార్టీ బాగుపడుతుంది అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా నిన్న కూడా ఆయన ఆ బీజేపీ పార్టీకి అధికారంలో రావడానికి ఎవరికి ఇష్టం లేదు అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే నెక్స్ట్ రాజాసింగ్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అంటే ఉద్దవ్ ఠాక్రేకి చెందిన శివసేన పార్టీలో జాయిన్ అవుతారని, అక్కడి నుండే మరోసారి గోషామహల్ కాన్స్టిట్యున్సీ నుండి ఆయన పోటీ చేయనున్నారు అనేది కూడా ప్రచారం జరుగుతోంది ప్రస్తుతము. దీనిపైన రాజాసింగ్ ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు ప్రస్తుతము. అయితే బీజేపీ పార్టీలో గడిచిన కొద్దేళ్లుగా ఆయన మొదటి నుంచి కూడా బీజేపీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలు కూడా గెలుచుకున్న విషయం తెలిసిందే. రాజాసింగ్ తాను 3 సార్లు గెలిచారు పార్టీ నుండి, కానీ తనకు ఫ్లోర్ లీడర్ ఇవ్వకుండా ఎల్లిటి మహేశ్వర్ రెడ్డికి ఇచ్చారని దాని గతంలో కూడా శ్రీచరణ్ ఇప్పుడు రాజాసింగ్ ఇక్కడే కాదు, నార్త్ లో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది రాజాసింగ్. హిందుత్వాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు పార్టీకి రాజీనామా చేశారు. ఏంటంటే రాజాసింగ్ ఇక బీజేపీకి దూరం అయినట్లేనా? ఎందుకంటే పార్టీపై ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కదా. డెఫినెట్ గా అంటే ఇక్కడ మనం 2 వర్షన్లు కూడా తీసుకోవాలి. బీజేపీ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఏంటంటే రాజాసింగ్ గెలిచింది బీజేపీ పార్టీని చూసి, బీజేపీ కమలం గుర్తుతోనే రాజాసింగ్ గెలిచాడు. గోషామహల్ లో ఉన్న
హార్డ్ కోర్ హిందుత్వవాదులు ఎవరైతే ఉన్నారో హిందూ ఓట్ బ్యాంక్ అంతా రాజా సింగ్ కి యునానిమస్ గా ఓటు వేయడం వల్లనే ఆయన 3 సార్లు గెలిచారని కూడా చెబుతున్నారు. వాస్తవానికి మనం ముందుగా అనుకున్నట్టు రాజా సింగ్ ప్రత్యేకత రామనవమి రోజున శ్రీరామనవమి రోజున తీసే శోభాయాత్ర హైదరాబాద్ సిటీలో చాలా పేరుగాంచింది. దానికి పెద్ద ఎత్తున లక్షలాది మంది కూడా ఈ హిందువులందరూ కూడా రామనవమి శ్రీరామనవమి అనేది హిందువులు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజు లక్షలాది మంది కూడా హిందువులందరూ పార్టీలకు అతీతంగా కూడా ఓల్డ్ సిటీలో ఈ శోభాయాత్రలో పాల్గొంటారు. సో అయితే రాజా సింగ్ కూడా కొద్దేళ్లుగా కూడా ఆయన కూడా తనకంటూ ఒక కరిస్మాటిక్ లీడర్ గా కూడా ఆయన పేరుగాంచారు. కానీ బీజేపీ వర్షన్ ఏంటంటే పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ అక్కడున్న హార్డ్ కోర్ హిందూ ఓట్ బ్యాంక్ వల్లే రాజా సింగ్ గెలుస్తున్నారు. ఇప్పుడు ఆయన పార్టీ నుండి బయటికి వెళ్లిపోయాక ఆయన ఇండిపెండెంట్ గా కానీ వేరే ఏ పార్టీలో వెళ్ళినా కూడా గెలుస్తారా, ఆయన సొంత కరిష్మాతో గెలుస్తారా, లేకపోతే బీజేపీ పార్టీ వల్లనే గెలిచారా అనేది త్వరలోనే చాలా క్లియర్ గా తెలిసిపోతుంది అని కూడా చెబుతున్నారు. మీరు అన్నట్టు స్పందన నార్త్ స్టేట్స్ లో కూడా ప్రత్యేకంగా మహారాష్ట్రతో పాటు అలాగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అలాగే ఆ హిందూ హార్డ్ కోర్ బెల్ట్ ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో నార్త్ ఇండియాలో వాటన్నిట్లలో కూడా రాజా సింగ్ చాలా సుపరిచితులు. అంతేందుకు తెలంగాణ రాష్ట్రంలో కూడా నార్త్ స్టేట్స్ లో ప్రత్యేకంగా ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ రాజా సింగ్ వెళ్తే యావరేజ్ గా తక్కువలో తక్కువ చెప్తున్నాం మనం ఒక 20,000 మంది కూడా హిందూ ఓట్ బ్యాంక్ వాళ్ళు రాజా సింగ్ వస్తున్నారంటే రోడ్ల పైన సంఘీభావం తెలుపుతూ ఉంటారు. ఇది కాకుండా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్ కుమార్ కి కూడా ఆయన ఎన్నికల సందర్భంగా క్యాంపెయినింగ్ కూడా చేసిన విషయం తెలిసిందే. అయితే రాజా సింగ్ ఒక ఫైర్ బ్రాండ్ గా కూడా పేరొందారు. కాకపోతే ఆయన ఎప్పుడు కూడా తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు అనేది కూడా బీజేపీ నేతలు శ్రీచరణ్. ఇప్పుడు రాజా సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. రాజా సింగ్ రాజీనామాను బీజేపీ పార్టీ నేతలు కొంత లైట్ తీసుకున్నట్టు కూడా కనిపిస్తోంది. మరి ఇప్పుడు రాజా సింగ్ మరో పార్టీ వైపు చూస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా బీజేపీ నేతలు రంగంలోకి దిగి ఏమన్నా బుజ్జగించే ప్రయత్నాలు చేసే అవకాశం ఉందా? నిన్న బీజేపీ అధికార ప్రతినిధులతో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా క్లియర్ గా చెప్పారు. రాజా సింగ్ పలుమార్లు పార్టీ క్రమశిక్షణ రాహిత్యంగా పార్టీ పైన అన్నెసర్లీగా మాట్లాడారు. పలుమార్లు కూడా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇది పార్టీకి విరుద్ధంగా ఆయన వ్యాఖ్యానించారని కూడా చాలా క్లియర్ గా చెప్పారు. రాజా సింగ్ పార్టీని రిజిగ్నేషన్ చేసినా కూడా పార్టీ యాక్సెప్ట్ చేస్తుందని, ఆయన దారిని ఆయన వెళ్లిపోవచ్చని ఇండైరెక్ట్ గా చాలా క్లియర్ గా సంకేతం కూడా ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ రాజా సింగ్ ఎక్కడ జాయిన్ అవుతారు అనేది కూడా అది రాజా సింగ్ చాయిస్ అన్నట్టు కూడా ఆయన ఏ పార్టీనైనా చూస్ చేసుకోవచ్చు అన్నట్టు కూడా ఇండైరెక్ట్ గా కూడా చాలా క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే ఆయన చాలా మార్లు కూడా క్రమశిక్షణ రాహిత్యంగా మాట్లాడారని కూడా చెప్తున్నారు. గతంలో ఆయనను సస్పెండ్ చేసినా కూడా తిరిగి మళ్ళీ పార్టీలో చేర్చుకున్నామని కూడా చాలా క్లియర్ గా తెలిపారు. ఆయన రూల్స్ ప్రకారం నడుచుకోవట్లేదని, పార్టీకి విరుద్ధంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారనేది కూడా చాలా క్లియర్ గా తెలిపారు. సో నెక్స్ట్ రాజా సింగ్ అఫీషియల్ గానే నిజంగానే ఉద్ధవ్ ఠాకరే శివసేనలో వెళ్తారా? శివసేన పార్టీ అనేది మహారాష్ట్రలో చాలా పెను సంచలనం అని కూడా చెప్పాలి. బాల్ ఠాకరే ఎవరైతే ఉన్నారో ఆయన మొదట దాదాపు 1970-80 దశకంలోనే ఆయన పార్టీని స్థాపించారు. మహారాష్ట్రలో శివసేన అంటే కూడా అందరూ హార్డ్ కోర్ హిందుత్వ ఓట్ బ్యాంకు మహారాష్ట్రలో కూడా ఉంది. సో మహారాష్ట్రలో కూడా రాజా సింగ్ కి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని కూడా చెప్పాలి. దాంతో పాటు మరాఠీలు కూడా రాజా సింగ్ ని మరాఠాస్ కూడా బాగా అడ్మైర్ చేస్తారు. ఈ నేపథ్యంలో ఆ ఉద్ధవ్ ఠాకరే శివసేన పార్టీ ఏదైతే ఒరిజినల్ ఉందో దాంట్లో ఆ ఒరిజినల్ శివసేన పార్టీలో రాజా సింగ్ జాయిన్ అవ్వబోతున్నారనేది కూడా ప్రచారంలో ఉంది. సో ఈ నేపథ్యంలో రాజా సింగ్ మరోసారి ఇక్కడ కూడా శివసేన పార్టీలో ఉద్ధవ్ ఠాకరే శివసేన పార్టీలో జాయిన్ అయ్యి మరోసారి గోషాంబాల్ కాన్స్టిట్యున్సీలో తనకు తిరుగులేదని నిరూపించుకుంటారా, లేకపోతే బీజేపీ ఓటు కమలం గుర్తుతోనే ఆయన గెలిచారా అనేది కూడా త్వరలో అది రాజా సింగ్ తీసుకునే డెసిషన్ పైనే ఆధారపడి ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.